హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాక్ విత్ ఏసీ సిస్టర్స్. సో మేమైతే పాండీకి వచ్చేసాం. సో పాండీలో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ చాలా అయితే ఉంటాయి. సో మేమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాలని అయితే ఫస్ట్ ఇక్కడైతే బోటింగ్ కోసం అని చెప్పేసి టికెట్స్ అయితే తీసుకుంటూ ఉన్నాం అనమాట. సో వీళ్ళైతే ఇక్కడ మనకి టోటల్గా ఒక 4 ప్లేసెస్ వరకు చూపిస్తారు. అండ్ ఇక్కడ ఒక చిన్న పాండ్లా ఉండి ఇక్కడ అక్వేరియంలా పెట్టారు. అండ్ మేము వెళ్ళింది అయితే పీవై బోట్స్ అడ్వెంచర్స్. సో ఇప్పుడైతే మనం 4 ప్లేసెస్ చూడడానికి అయితే వెళ్తున్నాం. సో మేమైతే అందరం ఇలా లైఫ్ జాకెట్స్ వేసుకొని అయితే రెడీ అయిపోయామన్నమాట. సో అలా మొత్తం సైడ్ వ్యూ అంతా చూడాలి అని చెప్పేసి. సో చాలా బాగుంటుంది. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అయితే ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు గో ఫర్ పాండీ, డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. పకరండి పకరండి పకరండి. Are you excited? Yes. అండ్ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ నేను చాలా డేస్ నుంచి ఈ ప్లేస్కి అయితే వెళ్ళాలనుకుంటూ ఉండే. ఇది నా బకెట్ లిస్ట్లో ఉన్నిందనమాట. సో ఫైనలీ నేనైతే ఇప్పుడు వెళ్తూ ఉన్నా. సో చాలా ఎక్సైట్మెంట్తో బోట్ అయితే ఎక్కేసాను. అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్పచ్చు. అండ్ ఇప్పుడైతే మేము స్టార్ట్ అవబోతూ ఉన్నాము. అండ్ ఫస్ట్ అయితే మనల్ని వాళ్ళు విజిట్ చేయడానికి తీసుకెళ్లే ప్లేస్ వచ్చేసరికి పాండిచ్చేరి ఫిషింగ్ హార్బర్. పాండిచ్చేరి మెయిన్ ఫిషింగ్ హార్బర్. అండ్ ఫైనల్లీ నేను వెయిట్ చేసిన ప్లేస్కి అయితే వచ్చేసాము. సో ఇదే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, వేర్ చెట్లని సైడ్లో ఇలా ఉంటుంది, మధ్యలో వాటర్లో మనం ఇలా బోటింగ్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒక వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అండ్ మీరు ఇక్కడ విజిట్ చేయాలి అనుకుంటే మోస్ట్లీ ఇన్ వింటర్ సీజన్స్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. బికాజ్ ఎండ ఏమి ఉండకుండా చాలా చల్లగా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ వింటర్ సీజన్స్ ఆర్ ద బెస్ట్ సీజన్స్ అని చెప్పచ్చు అక్కడ విజిట్ చేయాలనుకుంటే. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడ నేచర్ అంతా చూస్తూ. ఈ మొత్తం బోటింగ్లోనే మనకి మొత్తం 4 ప్లేసెస్ అయితే వాళ్ళు చూపిస్తారు. అండ్ ఇప్పుడు మనం 3rd ప్లేస్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి అరికమేడు. సో ఇది చాలా పురాతన కాలంలో కన్స్ట్రక్ట్ చేసింది 1000 years బ్యాక్. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ ప్లేస్, ఎగ్జైటింగ్ ఓషన్ రైడ్. సో ఇక్కడైతే మనకు కొంచెం ఎక్సైట్మెంట్గా ఉండేలాగా వీళ్ళు బోట్లు అయితే రైడ్ ఇస్తారనమాట. సో అది లాస్ట్. అండ్ ఈ ఓషన్ రైడ్ మనకి ఎక్కడ చేస్తారు అంటే కరెక్ట్గా రివర్ అండ్ ఓషన్ కలిసే ప్లేస్ దగ్గర. సో మనకైతే అక్కడ నీట్గా కనపడుతూ ఉంటుంది ఓషన్ అండ్ రివర్ కలిసే పాయింట్. అండ్ దెన్ నేను పాండీ డైరీస్ అని చెప్పి అయితే పెడుతున్నా. నెక్స్ట్ వీడియో ఇంకొక మంచి ప్లేస్ అయితే మీ ముందుకు వచ్చేస్తా.